హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇవి అన్నీ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరైతే చూసుకుని వెంటనే మీ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులు ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఈరోజైతే నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. వీటైతే కొన్ని డిప్యూటేషన్ బేసిస్ మీద ఉన్నాయి, కొన్ని అయితే నార్మల్ రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఉన్నాయి. ఇప్పుడైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ మన తిరుపతిలోనే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఆంధ్ర స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఇప్పుడైతే ఏమేం పొజిషన్స్ ఉన్నాయో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే వచ్చింది. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డిప్యూటేషన్ బేసిస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ అయితే టీచింగ్ పొజిషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టీచింగ్ పొజిషన్స్ అయితే వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇన్ అద్వైత వేదాంత, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇన్ న్యాయ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిష్ట అద్వైత వేదాంత పొజిషన్. ఫ్రెండ్స్, ఇవైతే ఎక్కువ మందికి అయితే ఉపయోగపడవు, ఏంటంటే చాలా రేర్గా పడే పొజిషన్స్. అన్నిటికీ అయితే ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. ఒకవేళ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే మీ కేటగిరీలో పొజిషన్స్ ఉన్నాయో లేదో అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాన్ టీచింగ్ పొజిషన్స్ గురించి అయితే చెప్తాను. నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పొజిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది, అది ఓబీసీలో ఉంది. అలాగే లేబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్ ఎడ్యుకేషన్ అని అయితే ఇచ్చారు. ఆన్ డిప్యూటేషన్ మీద అయితే ఉంటుంది ఈ పొజిషన్ అనేది. ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. అలాగే గ్రూప్ సి ఎంటీఎస్ పొజిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ పొజిషన్స్కి అయితే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పొజిషన్. ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. సో ఈ పొజిషన్స్కి అయితే చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకుందాము అనుకుంటే ఇక్కడ టీచింగ్ పొజిషన్స్కి ఒక లింక్, నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఒక లింక్ అయితే ఇచ్చారు. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను, మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఈ పొజిషన్కి అప్లై చేసేవాళ్ళు 800 రూపీస్ అయితే పే చేయాలి. ఇవైతే మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో పే చేయమని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్, అలాగే ఉమెన్ కేటగిరీ అయితే వాళ్ళకైతే ఫీ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఫీ ఎక్సెంప్టెడ్ అయితే ఇచ్చారు. కాబట్టి చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే. అలాగే ఈ పొజిషన్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 8/10/2021. సో ఇక్కడైతే వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్అవుట్ తీసుకుని వీళ్ళకైతే పంపించవలసి అయితే ఉంటుంది. ఆ పంపించాల్సిన అడ్రస్ అయితే వచ్చేసి ద రిజిస్టార్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. ఈ పిన్ కోడ్ అయితే ఇచ్చారు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఆన్ బిఫోర్ 14/10/2021. వాళ్ళకి 14వ తారీఖు కల్లా రీచ్ అయితే అయిపోవాలి, అక్టోబర్ 14 కల్లా. అలాగే మీరు ఏమేం పంపించాలి అంటే, మీరు అప్లై చేసినప్పుడు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది కదా, దాన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని, అలాగే దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కలిపి వీళ్ళు చెప్పిన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోదలిచిన వాళ్ళు ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయొద్దు. మళ్ళీ అప్లికేషన్ కరెక్ట్ టైంకి రీచ్ అవుతుందా లేదా అని కూడా భయపడవలసిన అవసరం అయితే ఉండదు. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బట్ నేనైతే టీచింగ్ పొజిషన్స్కి అయితే చెప్పట్లేదు, ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే. ఇప్పుడైతే డైరెక్ట్గా నాన్ టీచింగ్ పొజిషన్స్కి అయితే చూపించేస్తున్నాను మీకు. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పొజిషన్ ఒకటి ఉంది, అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ గ్రేడ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఇదైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిప్యూటేషన్ బేస్ మీద అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది. వీళ్ళైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్లో అయితే చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 56 ఇయర్స్ అయితే ఉండాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇది థర్డ్ అయితే ఉంది. గ్రూప్ సి ఎంటీఎస్. ఈ పొజిషన్ అయితే చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడైతే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే వీళ్ళైతే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మే బీ అప్లోడెడ్ వేర్ ఎవర్ ద అప్లికేబుల్, అంటే ఈ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. వీళ్ళైతే లిస్ట్ అయితే ఇచ్చారు. మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, మీ 10th క్లాస్ 12th క్లాసు, అలాగే మీ క్యాస్ట్, మీ ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే అది, అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అపాయింట్మెంట్ లెటరు. ఇక్కడ చాలా క్లియర్గా ఎంతెంత సైజు ఉండాలో కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పెట్టాలి అనుకునే వాళ్ళు అది, అలాగే మీకు సంబంధించిన ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా, రీసెర్చ్ గైడెన్స్ ఏంటి, హానర్స్ అవార్డ్స్ ఇలాంటివి అయితే మీకు ఉంటే మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ రెలవెంట్. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చదవండి ఫ్రెండ్స్ అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయడంతో మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో నేషనల్ సాంస్క్రిట్ వెబ్సైట్కి అయితే వెళ్తుంది. ఇక్కడ బ్రీఫ్గా అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేసి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అని చాలా క్లియర్గా అయితే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇలా అయితే కిందకైతే వచ్చాను ఫ్రెండ్స్. కింద అయితే వచ్చేసి ప్రాస్పెక్టస్ అంటే మాత్రం ఇప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే మీకు వస్తుంది. ఒకవేళ చదవాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు టీచింగ్ పొజిషన్స్కి అప్లై చేద్దాం అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. నాన్ టీచింగ్ పొజిషన్స్కి అప్లై చేద్దామంటే ఇక్కడ ఈ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను నాన్ టీచింగ్ పొజిషన్ లింక్ క్లిక్ చేసి అయితే చూపిస్తున్నాను. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేయడంతో ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు ఈ పొజిషన్కి అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడైతే సైనింగ్ అప్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు అకౌంట్ లేకపోతే ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సైనింగ్ అప్ క్రియేట్ చేసుకోనతోటే మీకైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇవైతే వస్తాయి. వెరిఫికేషన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసుకుని సైనింగ్ అప్ అయితే కొట్టండి. సైనింగ్ అప్ కొట్టిన తర్వాత అయితే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తాయి. ఆ పాస్వర్డ్, లాగిన్ ఐడి ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఫోటో, సిగ్నేచరు ఇవైతే అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది నార్మల్ ప్రాసెస్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.